హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? Are you so excited? Yes. Me? Why? ఎందుకు చెప్పు మేమైతే ఇంటికాడ నుంచి చాలా ఎక్సైట్మెంట్తో మార్నింగ్ 7 o'clock అయితే బయలుదేరిపోయామండి మా క్వార్టర్స్ నుంచి. ఈ జర్నీ కోసం అయితే 2 days లీవ్ తీసుకొని మరీ వెళ్తున్నామండి. అంత ఎక్సైట్మెంట్లో ఉన్నాము. మా ఆయన అయితే తీసుకెళ్ళమని బుర్ర అయితే తినేసాము. నాతో పాటు ఈరోజు మీకు సన్షైన్ కూడా చూపిస్తాను. చూసారా, ఇది అయితే తవ్వి రివర్. ఆ తవ్వి రివర్లో సన్షైన్, ఆ కిరణాలు అవి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడడానికి మేము దగ్గర నుంచి చూసినప్పుడు ఇంకా మాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఈ రివర్లో మేము వాటర్ ఉండడం చూడడం, అప్పుడెప్పుడు వరదలు వచ్చినప్పుడు చూసాం, మళ్ళీ ఇదే చూడడం. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది అని అంటాను అనుకుంటున్నారా? అలా ఏమన్నండి. మేమైతే స్నో చూడడానికి అయితే వెళ్తున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. మేము జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నామని మీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం అంటే నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. అండ్ మేము జమ్మూ కాశ్మీర్లో ఉంటూ స్నో చూడకపోతే ఎలా చెప్పండి? అలా కుదరదు కదా. సో అందుకనే ఇంకా మాది ఫస్ట్ వింటర్. ఇది వింటర్లో ఫస్ట్ టైం స్నో చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ సన్షైన్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఆ కొండల్లా కనిపిస్తుంది. ఆ మేఘాల పైనుంచి సన్ రావడానికి ఎంత టైం పట్టలేదండి. 30 secondsలో అయితే సన్ అయితే పైకి వచ్చేసింది. మేము అలా చూస్తుండగానే అలా స్టెప్ బై స్టెప్ చూసాము. చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ 3 to 5 hours జర్నీ చేయాలి కాబట్టి కార్ అయితే బుక్ చేసుకున్నాం. కార్ రెంట్ వచ్చేసి 4000 తీసుకున్నారండి. మార్నింగ్ 7కి అయితే బయలుదేరాం. అండ్ అక్కడికి మేము వెళ్ళేసరికి 11:30 ఇలా అయిపోయిందండి. ఎండ్ వరకు మా వీడియోని చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా? ఈ పహడీ ఏరియా అంటే ఈ కొండలు, ఇదంతా మొత్తం ఆ కొండలు అవన్నీ చూడడానికి ఎంత బాగుంటాయో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంత భయంగా కూడా ఉంటుందండి. ఇలాంటి టర్నల్స్ అయితే మాకు దారిలో 3 వచ్చాయి. అండ్ ఇండియాస్ లార్జెస్ట్ టర్నల్ వచ్చేసి అటల్ టర్నల్ అండి, 9 kilometers. ఇదైతే మనాలిలో ఉంది. ఈ టర్నల్ కూడా మేము చూసేసాము. మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అయితే మనాలి వెళ్ళాము. అక్కడ వితౌట్ స్నో అనమాట, ఓన్లీ గ్రీనరీ చూడడానికి వెళ్ళాము అక్టోబర్ ఆ టైంలో అక్కడ స్నో లేదు. అండ్ స్నో చూసేసరికి మా ఫేస్లో అయితే ఇలా వెలిగిపోతున్నాయి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ అలా దారిలో వెళ్తుంటే ఇక్కడ నాగ్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటే మా డ్రైవర్ చెప్పారు, ఇక్కడ దర్శనం చేసుకోండి, ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనం ఇంకా పైకి వెళ్దామని చెప్పారు. ఇక్కడైతే కాశ్మీరీ కుర్తీస్ అండ్ పైన్ ట్రీస్ ఉంటాయి కదా, మొత్తం స్నో ఉన్న ప్రతి దగ్గర ఈ ట్రీస్ ఉంటాయి. ఇవైతే చాలా వాల్యుబుల్ అండి. ఆ ట్రీస్ గురించి చెప్పాలంటే, ఈ ట్రీస్తోని ఈ ఐటమ్స్ అన్నీ చేశారంట. బ్యాంగిల్స్, డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఫ్లవర్ వాజెస్, టీ కప్స్, జగ్స్, పిల్లలు ఆడుకునేవి వస్తువులు, కీ చైన్స్, ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మొత్తం చూసారా, ఇక్కడైతే ట్రేస్. ఈ ట్రాక్టర్ అయితే నాకు బాగా నచ్చింది చూడడానికి. బట్ మా ఆయన చిన్నపిల్లవ నువ్వు అని గసిరేసారు ఇంకా నాకు. నుంచి అయితే మా హస్బెండ్ ఏమో పద తర్వాత చూసుకోవచ్చు, ముందు వెళ్ళి దర్శనం చేసుకుందామని నన్ను తొందర పెట్టేస్తున్నాడు. సో గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. షూ తీసేసరికి చలి విపరీతంగా ఉంది అక్కడ. అసలు చూసారా నేను ఎలా వణికిపోతున్నానో, అంత చల్లగా గాలి వేసేస్తుంది. జస్ట్ ఒక 2 minutes కూడా ఉండలేకపోయాము ఆ టెంపుల్లో. అంత చల్లగాలి, అంత చలేసింది అక్కడైతే. సో అలాగ వచ్చేసాము. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పాను కదా, చూసినప్పుడు ఆడవాళ్ళు తీసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే టెండర్ పెట్టాను. సో అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్లో నాకు ఇది నచ్చింది. చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా బాధలో నేనుంటే మా వాళ్ళు ఎక్కడ వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. మా వాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే నుంచి మా చెట్టినోడు కెమెరా చూపిస్తే చాలు హాయ్ గైస్ హౌ ఆర్ యు ఆల్ అంటున్నాడు. సో వాళ్ళు కూడా ఒక టాయ్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే కాశ్మీరీ బోట్ అండి, ఇది కాశ్మీర్లో చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. అది కూడా తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నా, ఆ కోరిక కూడా, ఆ బోట్ ఎక్కే కోరిక.
అండ్ మేమైతే స్నో దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ ఇక్కడ చిన్న ప్లేస్లో చాలా ఎక్కువ స్నో ఉంది అండ్ స్నో కూడా చాలా నీట్గా బాగుంది. ఇంకా అంతగా ఎవరు తొక్కలేదు, ఏం చేయలేదు కాబట్టి సో ఇక్కడ కార్ ఆపితే ఇక్కడ కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ మాకు ఒక అబ్బాయి కనిపించాడు. సో ఆ అబ్బాయితో ఇలా వీడియోస్ అవన్నీ తీపించుకుంటున్నాం. ఆ అబ్బాయిని లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇలా ఒకరికొకరు కొట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో కొద్దిసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా ఆడుకున్నాక మేము ఇంటికాడ నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. సో నేనైతే వెజ్ పులావ్ చేశాను అండ్ కొన్ని స్నాక్స్ అట్లా పట్టుకున్నాము. అక్కడ అలా తినేసి కొద్దిసేపు ఇంకా వచ్చేసాం. సో మేమైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ స్నో ఉండే ప్లేస్కి, మొత్తం కొండపైన ఉండే స్నో మొత్తం చూడడానికి అయితే వెళ్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్తో నడుస్తున్నాం. బట్ ఆ స్నోలో నడవడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి బాబు. గట్టిగా ఉన్న దగ్గర అయితే జారిపోతుంది, మెత్తగా ఉన్న దగ్గర అయితే కాలేమో లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మేము వేసుకున్న షూస్, కోట్స్ అన్నీ కూడా అక్కడ రెంట్కి అయితే దొరుకుతాయండి. రెంట్కి అయితే తీసుకున్నాం మేము. సో మా 4 మెంబర్స్కి కోటు విత్ షూ కలిపి 1400 రెంట్ అయితే తీసుకున్నారు. సో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు రిటర్న్లో వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి గైడ్ అని చెప్పాను కదా, వీడే ఆ బాబు. వాడైతే అస్సలు మా లగేజ్ బ్యాగ్తో ఉన్న కోట్స్ కూడా ఇచ్చేసాం. అయినా వాడు సింపుల్గా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. మేము నడలేకపోతున్నాం. చూసారా బర్ఫ్ ఎంత బాగుందో. పోజులు వేస్తున్నారు వీడియో తీసేసరికి. అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటో మరి. అండ్ మీరే నా పోజులు ఇవ్వడం నేను కూడా ఇస్తానని చెప్పి అండ్ నేను కూడా ఇక్కడైతే కొన్ని పోజెస్ ఇచ్చేసా కెమెరాకి. అండ్ అది మేము వస్తున్న రాస్తా కదా, అది ఆ దారిలో ఆ మంచు చూడండి. మళ్ళీ మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మంచి ఏమైంది అనేది. అండ్ మేమైతే ఇప్పుడు పైకి ఆ కొండ చివరికి అయితే వెళ్ళాలి. సో ఈ కొండ అంతా ఎక్కి రావాలి మేము. సో కొట్టుకోకండి, జస్ట్ మామూలుగా. అది ఆ వర్క్ బాగుంటుంది చూడు. ముక్సు జోసు పడిపోతావు. ఏ గుచ్చుకుంటుంది చూడేది పిల్లర్స్. పైకి వెళ్ళడానికి అయితే మా బాధలు చూసారు కదా, అస్సలు ఎక్కలేకపోతున్నాం. ఎంత అలసిపోతున్నామంటే చాలా అలసిపోయాము ఎక్కడానికి. అసలు మా వారి పరిస్థితి అయితే ఈడొక్కదానే ఎక్కట్లేదు, వీళ్ళిద్దరే తీసుకొని ఎక్కుతున్నారు. స్నో చూసారా ఎంత బాగుందో. అది అంత బాగుందా, వేరే వాళ్ళు అడిగేసిన దగ్గర అడిగేస్తే ఓకే, అది ఆల్రెడీ గట్టిగానే ఉంది కాబట్టి ఎక్కిపోగలుగుతున్నాం. మళ్ళీ పక్కన ప్లేస్లో వేసామంటే కాలు ఆ షూ ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు దిగిపోతుంది. వ్యూ చూసారా మొత్తం ఎంత బాగుందో. ఒక సైడ్ అంతా గ్రీన్, ఒక సైడ్ అంతా వైట్. అండ్ మేమైతే ఇక్కడ పైకి ఎక్కేసాం, మంచిగా ఎంజాయ్ చేసేసాం. కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ ఆ రీల్స్ అయితే పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే వీడియో చూస్తూ లైక్ కూడా ఇవ్వండి బాబు, మర్చిపోకండి. అండ్ అలా 1 బై 1 మేమైతే పైకి ఎక్కడానికి ఎంత టైం పట్టిందో ఏమో కానీ దిగడానికి అయితే వితిన్ సెకండ్స్లో అయితే దిగిపోయాం. సో అలా వస్తుంటే ఇక్కడ మాకు కిందకైతే దిగిపోయాంగా స్నోమ్యాన్ ఇక్కడ అక్కడ టీ షాప్స్ వాళ్ళు మ్యాగీ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే చేస్తే అక్కడ కొన్ని పోజెస్ ఇచ్చారు. కొంచెం దిగాక అలసిపోయాం కాబట్టి మరోసారి కూర్చొని ఆడేసుకుందాం, ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని ఇంకా స్టార్ట్ చేసాం.
ఆ షూ వేసుకున్నా సరే ఏం ప్రయోజనం లేదండి బాబు, వాడిని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే షూ వేసుకున్నా సరే లోపల మేము వేసుకున్న సాక్స్ అన్నీ తడిచిపోయి, ఎందుకంటే స్నోలో అడుగు పెడుతున్నప్పుడు స్నో ఆ షూస్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల అది కరెక్ట్పోయి తడిసిపోయింది. మా వాడికైతే ఆల్రెడీ 2 times మార్చాం కానీ మళ్ళీ తడిసిపోయింది. సో ఇంకా వాడు నొప్పి అంటున్నాడు, రెడ్గా అయిపోతుంది అని చెప్పి, ఇంకా బొబ్బలు వచ్చేస్తే ఏమోనని ఇంక వాడికైతే తీసేసి ఇంకా వాళ్ళ డాడీ ఇలా గుర్రంపల్లి వేశారు. సో నేను చెప్పాను కదా మంచు మేము వచ్చిన రాస్తాలో ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో చూసారా. అప్పుడు చాలా వైట్గా ఉంది, ఇప్పుడు సగం కరిగిపోయింది. మేము ఆల్మోస్ట్ ఆ కొండెక్కి ఆ పైన అంతా ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది లాస్ట్ ఇంకా వీడియో ఎండింగ్ అయితే వచ్చేసిందండి. అండ్ ఇక్కడ ఎవరో గొర్రెలను కూడా చేశారు స్నోతో. దానికి 10 rupees అంట టికెట్. మా వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోయి 10 rupees అనేసరికి మళ్ళీ వచ్చేస్తున్నాడు. సో వీడికైతే మేము గైడ్గా మేము తీసుకున్న మొత్తం మా లగేజ్ అంతా క్యారీ చేశాడు. వీడియోస్, ఫొటోస్, రీల్స్ కూడా వీడే మొత్తం అంతా తీశాడు. చాలా చాలా బాగా తీశాడు. అండ్ 1000 rupees అయితే ఇచ్చాము. బట్ వాడికి మేము అడిగాను, చదువుకోవట్లేదా నువ్వు అని. చదువుతున్నాను అన్నాడు. అండ్ నీ ఏజ్ ఎంత అంటే 14 years అని చెప్పాడు. 14 yearsలో అయితే అస్సలు కనిపించట్లేదు. బట్ అలాగే అలాంటి చిన్నపిల్లలు అక్కడ చాలామంది ఉన్నారు. ఇలాగే స్కేటింగ్ కోసమని ఇలా వీడియోస్ తీస్తాం, ఫొటోస్ తీస్తామని మనుషులు రాగానే దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇక్కడ మా వాడైతే స్నో పట్టుకొని ఉన్నాడనమాట. ఇది నేను తీసుకెళ్తా అని చెప్పి, నువ్వు తీసుకెళ్ళేలోపు కరిగిపోద్దరా అని చెప్పాను. అండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోయాను. మా సాక్స్లు అన్నీ తడిచిపోయి కాలు అయితే చాలా మంట కూడా పెట్టాయి మాకు. ఆ బర్ఫ్ వల్ల షూ వేసుకున్న ఏం ప్రయోజనం ఏమి అనిపించలేదు. అండ్ మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్లో ఏ వీడియో కూడా తీయలేకపోయానండి, ఎందుకంటే ఇలా కార్ స్టార్ట్ అయ్యాం, వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. అస్సలు చాలా హారత్ ఖరాబ్ అయిపోయింది మాకు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ అనదర్ వీడియో. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.